నమస్తే. గురుగ్రహం మిథున రాశిలో వక్రత్యాగం చేసి అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో మార్చి 11వ తారీఖున వక్రత్యాగం చేస్తారు. ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు అందిస్తారు. మరి ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి తులారాశి 5వ దృష్టితో 9వ దృష్టితో కుంభరాశిని చూస్తారు. సప్తమ దృష్టి ఎలాగూ ధనుసు రాశి మీద ఉంటుంది. మీ జన్మజాతక చక్రంలో ఈ రాశుల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహ దశ అంతర్దశలో జరుగుతున్న వాళ్ళకి ఇప్పుడు మంచి ఫలితాలు ఈ గురు దృష్టితో ఉంటాయి. అంటే గురుగ్రహం అందించేది శుభదృష్టి. అయితే గురుగ్రహం స్థితి పొందిన రాశి కన్నా దృష్టి మీద చాలా బలం ఉంటుంది. శుభగ్రహాలు వక్రించినా పర్వాలేదు, కానీ వక్రగ్రహం అనేది ఎంత శుభగ్రహం అయినప్పటికీ ఫలితాలు అనేది తారుమారుగా ఉంటాయి, చెప్పలేం. అందుకని ఇప్పుడు వక్రత్యాగం చేసి మార్చి 11న మిథున రాశిలో మళ్ళీ అక్కడే ఉండి జూన్ 2 వరకు అక్కడే ఉంటారు. తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. అందుచేత ఈ గురుగ్రహ వక్రత్యాగం మంచి ఫలితాలను ఇస్తుంది.